కేసీఆర్కు స్వయంగా ఫోన్ చేశా, అసెంబ్లీకి రావాలి అని ఆహ్వానించా స్పీకర్. కేసీఆర్కు గౌరవం ఇవ్వలేదన్న హరీష్ రావు, మన్మోహన్ను కాంగ్రెస్ అవమానించిందని విమర్శలు, అధికార పక్ష సభ్యుల అభ్యంతరం. కేసీఆర్కి స్పీకర్ ఫోన్ చేసిండట, సార్ మరి ఏమాయ మరి ఇన్ని రోజులు రావైతివి, ఇప్పుడు భారత మాజీ ప్రధాని ఆయన కనుమూయడం జరిగింది, అందుకోసం ప్రత్యేక సమావేశం పెట్టుకున్న మనం ఆయనకు సంతాపం తెలపాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది, 10 ఏళ్ళ ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసింది కదా అని ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే రావాలి కదా, సరే చూద్దామని ఉంటాడో మరి ఏమన్నాడో. అసలు ఆయన పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడడానికే రాడు, ఏదైనా సమస్య మీద మాట్లాడడానికే రాడు. అట్లాంటి మనిషి మన్మోహన్ సింగ్ చనిపోతే ఆయనకు సంతాపం ప్రకటించడానికి వస్తాడా? నాకంటే గొప్పడా మన్మోహన్ సింగ్ అనుకునే బాపత అది. అసలు ఇప్పుడు కేసీఆర్ కనీసం అని ఆలోచించాలి కదా. నిండు పార్లమెంట్లో ఈ కేసీఆర్ చేసిన పనికి మన్మోహన్ సింగ్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తెలిసిందే కదా, మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు కేసీఆర్ సిపిఐ ఎంపీ ఒక ఆయన దాస్ గుప్తా అని, ఆయన ఈ లేబర్ మినిస్టర్గా కనిపిస్తలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు, 6 నెలలు అవుతుంది, ఎటు పోవాలి, ఏం చేయాలి, ఈయన ఉన్నాడా లేడా అని అడిగిండు క్వశ్చన్. మన్మోహన్ సింగ్ గారు మీరు క్యాబినెట్ ఆయనే కదా ఇన్ఛార్జ్, క్యాబినెట్కి అధిపతి ప్రధానమంత్రి, ఆయన అడిగితే ఆయన లేచి నిలబడి క్షమించండి అని బహిరంగ క్షమాపణ చెప్పిండు నిండు పార్లమెంట్లో కేసీఆర్ చేసిన పనికి. మరి అట్లనన్నా రావాలి కదా. ఆనాడు మన్మోహన్ సింగ్ పరుగు తీసినా అనన్నా రావాలి కదా, రాలే. అసలు ఈ అసెంబ్లీకి రాకపోవడం ఏందో అర్థం కావట్లేదు. జనం డబ్బులు తీసుకొని, జనం ట్యాక్స్ల ద్వారా వచ్చే తిండి తినుకుంటా, సెక్యూరిటీని ఎంజాయ్ చేస్తూ కేసీఆర్కు తాను స్వయానా ఫోన్ చేసి అసెంబ్లీకి రావాలని కోరానని స్పీకర్ ప్రసాద్ కుమార్ సభలో వెల్లడించారు. మన్మోహన్ మృతికి సంతాపం తెలియజేసే తీర్మానంపై బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు మాట్లాడుతూ ఆనాడు ప్రధాని మంత్రివర్గంలో పనిచేసిన కేసీఆర్ శాఖ గురించి మాట్లాడడం, మన్మోహన్ను కాంగ్రెస్ అవమానించిందని చెప్పడంపై అధికార సభ్యులు అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా తెలివి ఉంటే ఈ పుస్తకం, అపరిచితుల పుస్తకంలో ఉన్న లైన్ చదివితే అయిపోయా. మీకు ఏడా తెలివి ఎక్కడిది? మీకు అంత తెలివి, అంత కౌంటర్ చేసేంత తెలివి మీది? ఆనాడు నిండు సభలో కేసీఆర్ చేసిన పనికి మన్మోహన్ సింగ్ క్షమాపణ చెప్పిండే అని ఒక మాట అంటే అయిపోయినా హరీష్ ముందు? ఈ సందర్భంగా సభలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో సభాపతి ప్రసాద్ కుమార్ సభకు సహకరించాలని హరీష్ రావును కోరారు. స్వయానా తానే కేసీఆర్ను సభకు రావాలని విజ్ఞప్తి చేశాను. సంతాపం తెలియజేసే సందర్భంలో అనవసర చర్చ ఎందుకని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. కేసీఆర్కు గౌరవం ఎక్కడిచ్చారు? అంతకుముందు సంతాప తీర్మానంపై హరీష్ రావు మాట్లాడుతూ మాజీ ప్రధాని పివి నరసింహారావు మృతి చెందిన సమయంలో ఆనాటి సర్కార్ పట్టించుకోలే. తెలంగాణ బిడ్డ అయినందువల్ల హైదరాబాద్లో పీవీ ఘాట్ ఏర్పాటు, వర్సిటీకి పేరు, విగ్రహం నెలకొల్పడం, నెక్లెస్ రోడ్డుకు పేరు, అధికారికంగా జయంతి, వర్ధంతి జరుపుకోవడం లాంటి పలు చర్యలను గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్నది. కేంద్రంలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ఏఐసిసి యాంటోనీ కమిటీ వేసింది. పివి మన్మోహన్ల ఆర్థిక విధానాల వల్లే ఓడిందని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. అప్పుడు మన్మోహన్ కంటతడి పెట్టారు. లాలూ ప్రసాద్ యాదవ్ను రక్షించేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆ ఆర్డినెన్స్ పత్రాలను ఆనాడు రాహుల్ గాంధీ చించేశారు. అయినా మన్మోహన్ మౌనమునిగా ఉన్నారు తప్ప పల్లెత్తు మాట కూడా అనలేదు అని అన్నారు. దీనిపై అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో మన్మోహన్ను పొగడ్డం మీకు ఇష్టం లేదా అని హరీష్ ప్రశ్నించారు. కేసీఆర్ సైతం ఆయన మంత్రివర్గంలో 6 నెలల పాటు శాఖ లేని మంత్రిగా పనిచేశారు. స్పీకర్ జోక్యం చేసుకుంటూ సందర్భం మేరకు మాట్లాడాలి అని సూచించారు. దీంతో హరీష్ స్పందిస్తూ పిఎస్సి చైర్మన్ నియామకం చేపట్టినప్పుడు కేసీఆర్ను అడిగి ఆయనకు గౌరవం ఇచ్చి నిర్ణయం తీసుకున్నారా, ఎమ్మెల్యేల అనర్హతపైన నిర్ణయం తీసుకున్నారా అని హరీష్ రావు ప్రశ్నించారు. వారికి ఏం గౌరవం దక్కిందని మేము అడుగుతున్నామా? హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందించారు. ఇప్పుడు తామందరం మాట్లాడుకునేది మన్మోహన్ గురించి. కేసీఆర్కు పోర్ట్ఫోలియో లేదా యూపీఏతో మీ ఒప్పందం ఏంటి, దళిత సీఎం, ఇట్లాంటి అంశాలపై మాట్లాడేందుకు ఇది సందర్భం కాదు. జయశంకర్కు, ఆలె నరేంద్ర, కొండా లక్ష్మణ్ బాపూజీ, చిన్నమల్లయ్యలకు ఏ గౌరవం దక్కిందని తాము అడుగుతున్నామా అని ప్రశ్నించారు. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడిన దాంట్లో కూడా వాస్తవమే ఉన్నది. పివి నరసింహారావును ఒక రకంగా చనిపోయిన తర్వాత కూడా ఆయన అవమానించింది, డౌట్ ఏముంది అందులో? ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరికైనా వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళకి కానీ వాళ్ళని విభేదించిన వాళ్ళ విషయంలో వాళ్ళు ఇదే రకంగా వ్యవహరిస్తారు. అది కాంగ్రెస్ అయినా, అది బీఆర్ఎస్ అయినా, ఇంకోటైనా. ఇందులో ఎవరిని ఇది చేయగలుగుతాను? పాయింట్ అది కాదు. నిన్న మరి ఆ సమావేశం జరిగితే రావాలి కదా. మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో నువ్వు పనిచేసినావు మంత్రిగా, కనీసం గౌరవ సూచకంగానైనా రావాలి కదా.